సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్ల సముద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా దాదాపు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి వెళ్లి వస్తూ ఉండగా టెంపోను లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వ్యాన్లో 14 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుడిబండ మండలంలోని కుమ్మర నాగేపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్రనాథ్ రెడ్డి, చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు వారి పరిస్థితి? గాయత్రి, మడకశిర మండలం బుల్ల సముద్రం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని నిలబడిన లారీని టెంపో ట్రావెలర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. అథర్వ 2 సంవత్సరాల అబ్బాయి, ప్రేమ్ కుమార్ 30 సంవత్సరాలు, మనోజ్ 30 సంవత్సరాలు, అలాగే రత్నమ్మ 70 సంవత్సరాలు, వీరు అక్కడికక్కడికే మృతి చెందారు. మొత్తం ఈ టెంపో ట్రావెల్ లో 14 మంది ఉన్నారు. 10 మంది గాయపడ్డారు. 10 మందిలో కూడా ఇంకా 4 సీరియస్ ఉంది. వీరిని మడకశిర ఆసుపత్రి నుంచి హిందూపురం ఆసుపత్రి మెరుగైన చికిత్స కోసం తరలించారు. వీరంతా గుడిబండ మండలం కుమ్మర నాగేపల్లికి చెందిన ఒకే కుటుంబంగా వీళ్ళ అంతా పోలీసులు గుర్తించారు. వీరు తిరుపతికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిలబడిన లారీని ఢీకొనడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే మంచు ఎక్కువగా ఉండడం వల్ల తెల్లవారుజామున కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా వాళ్ళు ఈ దర్యాప్తు చేస్తున్నాం ఇంకాను ఏం జరిగిందని దానిపైన అని చెప్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఆ రోడ్డు మార్గాన్ని వచ్చేటువంటి ప్రయాణికులు ఉంటారో వారంతా వీరిని హుటాహుటిన ఆటోల ద్వారాను మిగతా వాహనాల ద్వారాను వెంటనే మడకశిరకు తరలించడం వల్ల కొంతమందికి ప్రాణాపాయం తప్పిందని చెప్తున్నారు. అయితే వారిలో ఎవరైతే 10 మంది గాయపడ్డారో ఆ గాయపడ్డ వారు 4 పరిస్థితి విషమంగా ఉందనేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరికి కూడా మెరుగైన చికిత్స ఇవ్వాలనేసి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా ఆయన అధికారులకి చెప్పడం జరిగింది. అవసరమైతే వారిని బెంగళూరు తీసుకెళ్లైనా కూడా మెరుగైన చికిత్స అందించాలని కూడా అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.